ఈ వయసుకి కితకితలేగా ఇదేమి గారడి ఇది ప్రేమగా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఇది వినాయక చవితి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మళ్ళీ నేను నెక్స్ట్ డే దీపం పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కోసం మేము గారెలు ఇంకా పల్లి చట్నీ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ పల్లి చట్నీ కూడా అయిపోయిందండి. సో ఇంకా గారెలు కూడా వేసేసాను నేను. సో ఎమ్మి గారెలన్నీ తినేసామండి. తినేసి మేము బయటకు వెళ్తున్నాం. అక్కడ యాక్చువల్గా మేము నెక్స్ట్ డే మాకు సాటర్డే వీకెండ్ అనమాట. సో కొన్ని మాకు మాల్లో రిటర్న్ ఇచ్చేవి ఉన్నాయి. సో అవి రిటర్న్ చేయటానికి అండ్ కొంచెం విండో షాపింగ్ చేయటానికి మేము మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇది గ్రేప్ వైన్ మాల్ ఇర్వింగ్లో ఉంటుంది. అండ్ మేము కొన్ని రిటర్న్స్ ఇవ్వాలని చెప్పాను కదా, ఇదే అండర్ ఆర్మర్లో నేను కొన్ని నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. అవి కొంచెం సైజ్ ఇష్యూ ఉంది. సో అవి రిటర్న్ ఇవ్వటానికి వచ్చాం. అండ్ మాల్లోకి వచ్చేసాం. అండ్ ఫస్ట్ మేము ఫరెవర్ 21లోకి వచ్చాము. అక్కడ ఎపిక్ సేల్ అని పెట్టాడు, కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పడేశాడు. కానీ అందులోనే నేను ఒక 2 డ్రెస్సెస్ పిక్ చేసుకొని తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మేము అండర్ ఆర్మర్లోకి వెళ్తున్నాం. అండ్ అందులోకి వెళ్ళి యాక్చువల్గా నేను వేరే అవుట్లెట్లో తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇక్కడ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా, ఎక్స్చేంజ్ చేస్తారా లేదా అని ఫస్ట్ కనుక్కున్నాము. సో చేస్తా అన్నారు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి కొన్ని సెలెక్ట్ చేసుకొని, సో టీషర్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, అవి కూడా తీసుకొని బిల్ వేయించేస్తున్నాం అనమాట. అండ్ బిల్ వేయించేసి బయటకు వచ్చేసాం అనమాట అండర్ ఆర్మర్లో నుంచి. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ మన విండో షాపింగ్ స్టార్ట్ చేయాలి కదా, లెట్స్ గో. అండ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు బయట 50% ఆఫ్, 70% ఆఫ్ అని చెప్పి పెద్ద బోర్డ్స్ పెడతారు. అండ్ అప్ టు అనేది పైన చిన్నగా పెడతారు. ఎంత టాక్టిక్స్ అంటే వీళ్ళవి. అండ్ అలా తిరిగేసి బయటకు వచ్చేసామండి. అండ్ ఇదే మొత్తం మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ మన ఇండియన్ వేముండవు, అన్ని అమెరికన్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. బట్ కొన్ని తినచ్చు, మెక్డీ, టాకో బెల్ అండ్ పాండా ఎక్స్ప్రెస్ అట్లా కొన్ని తినచ్చు. జస్ట్ ఓకే అలా. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ అమెరికన్ ఈగల్ లోపలికి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఆ బిగ్ సేల్ బోర్డ్ చూసి అండ్ దెన్ అక్కడ నాకు కొన్ని క్యూట్ క్యాప్స్, ఆ కలర్స్ నచ్చినాయి. సో అందుకు ఒక క్లిక్ తీసాను. అండ్ లోపల కూడా కొంచెం అంతా చూసేసి తిరిగేసి బయటకు వచ్చేసాను. మళ్ళీ అంతా తిరిగేసి మేము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడికి వచ్చేసాము అనమాట. అదొక రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి ఒక రెస్టారెంట్. అండ్ మేము రిటర్న్ వచ్చే దారిలో మాకు ఎక్స్ప్రెస్ స్టోర్ కనిపించింది. అక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ కానీ అబ్బాయిలకి షర్ట్స్ కానీ అన్నీ బాగుంటాయి. సో ఒకసారి ఒక లుక్ చేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట లోపలికి. కానీ అక్కడ ఏమీ లేవు. లైక్ ఆఫర్లో ఏం లేవు, 2 ప్రైజీ ఉన్నాయి. సో ఇదంతా క్లియరెన్స్ సెక్షన్ అనమాట. మొత్తం వచ్చేసారు అందులో ఉన్నవన్నీ.
యాక్చువల్గా ఇది ఏంటంటే ఇందాక నేను ఎక్స్ప్రెస్ స్టోర్కి వెళ్తున్నప్పుడు మీరు ఒక క్లిప్ చూస్తుంటే ఇవి నేను రియల్ ఫ్లవర్స్ అనుకున్నాను, కానీ రియల్ ఫ్లవర్స్ కాదండి, వాళ్ళు హ్యాండ్తో చేసినట్టున్నారు. చాలా బాగున్నాయి అసలు. అండ్ మొత్తం అవన్నీ చూసుకొని మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. అండ్ షాపింగ్ ఎక్కువసేపు ఉండదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ క్రిస్మస్ స్టఫ్ అంతా చూస్తుంటే అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అప్పుడే ఇయర్ అయిపోతుంది, ఇట్లా ఫ్లూక్లో అయిపోయింది 2024 అన్న ఫీలింగ్ వస్తుంది. మా హస్బెండ్ నేను ఎంతైనా షాపింగ్ చేసుకొని ఇస్తారు, కానీ ఇక్కడ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వెంటనే పద అనేస్తారు. ఎందుకంటే అవి చూస్తే నేను డెకరేషన్ స్టఫ్ నాకు చాలా ఇష్టము, ఇల్లంతా డెకరేట్ చేయడము అవి ఇవి నాకు చాలా ఇష్టము. అవి చూస్తూనే ఉండిపోతాను అందుకే. నెక్స్ట్ మేము ఇక్కడ హలో ఇండియాకి వెళ్తున్నాం అనమాట. సో ఇంత షాపింగ్ చేసిన తర్వాత చాయ్ లవర్స్ ఎలా ఆగుతారు? సో యాజ్ మై హస్బెండ్ ఈజ్ ఏ చాయ్ లవర్, హీ నీడ్ టు డ్రింక్ చాయ్, కాబట్టి హలో ఇండియా వెళ్తున్నాం అనమాట. ఒక గ్రోసరీ స్టోర్ విత్ రెస్టారెంట్. అండ్ దెన్ అలానే నేను పానీపూరి చాట్ తిందామని. అండ్ నేనేమి టీ కాఫీ పర్సన్ కాదండి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలవాటు లేదు, నేను ఎప్పుడు తాగలేదు. అందుకే ఐఎమ్ ఏ స్నాక్ పర్సన్. సో ఇదే అండి హలో ఇండియా. సో గ్రోసరీ స్టోర్ ప్లస్ రెస్టారెంట్ అనమాట. సో ఇదంతా గ్రోసరీ స్టోరు, ఇదంతా వెజిటేబుల్స్ ఏరియా. ఇవి రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుందాం. అండ్ ఇక్కడ పానీపూరి చూడండి $5.99, $6. అండ్ ఇంకా సమోసా చాట్ అవన్నీ $7 అలా ఉంటాయి. $6 అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్. అది ఇండియాలో అయితే 20 రూపీస్ 30 రూపీస్ అలా తీసుకొని మంచి యమ్మీగా తినొచ్చు. ఇక్కడ ఓకే ఇది ఏదో అలా ఉంది, బట్ తినాలనిపించి ఇంకా తీసుకొని తిన్నా అనమాట. బట్ ఇందులో కాదు కానీ స్వదేశీ అని చెప్పి ఇంకో రెస్టారెంట్ ఉంటుంది, అందులో సూపర్ ఉంటుంది సేమ్ ఇండియా లాగా. అండ్ దెన్ మేము కొన్ని గ్రోసరీస్ తీసుకొని కావాల్సినవి అండ్ అవి బిల్లింగ్ చేపించేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో బుజ్జి గణపయ్య ఉన్నారు కదా, తనని నిమజ్జనం చేసేస్తున్నా ఈరోజే. ఇంట్లోనే, ఇక్కడ బయట ఎక్కడ వేయలేమన్నమాట. సో ఇంట్లోనే ఒక బకెట్లో నీళ్ళు పెట్టేసి నిమజ్జనం చేసేస్తున్నాను. అండ్ ఇది ఒక చిన్న వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు చాలా పుష్ వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.